ఐదేళ్ల జగన్ పాలనలో అంతా దోపిడీయేనని తెదేపా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలో 2500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ జరిగిందని అన్నారు. రేషన్ మాఫియా లారీకి అడ్డొచ్చాడని ఉద్యోగిని హతమార్చారని ఆరోపించారు. దళితులను ఎమ్మెల్యే కిలారు రోసయ్య బెదిరించి అనుమర్లపూడిలో వారి భూమి లాక్కున్నారని అన్నారు. ఆయనపై సీఎం జగన్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించారు. పొన్నూరును గంజాయి మాఫియాకు అడ్డాగా మార్చారని విమర్శించారు. పొన్నూరులో రోడ్డు విస్తరణ బాధితులకు ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని అన్నారు. చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి పర్యటన కోసం రోడ్డు తవ్వితే మంచినీళ్ళ పైప్ లైన్ పగిలిపోయింది. అంటే అధికార దుర్వినియోగంలో పరాకాష్ట ఉంది వాళ్ళు. కాబట్టి మేము డిమాండ్ చేసేది కూటమి దీనిలో వాళ్ళు చేసిన దోపిడీకి 5 సంవత్సరాల దోపిడీకి ముందు క్షమాపణ చెప్తే కనీసం తర్వాత వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్తాడో మాది పేదలు అంటారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఉంటే ఆయన పెన్షన్ 500 పెంచుతాడంట. అంటే ప్రతి సంవత్సరం 100. ఈయన మట్టి కోట్లు దోచుకుంటాడు. మేము ప్రజలను కూడా అడుగుతుంది ఒకటే, మీరు ఒక్క ఓటు మాకు ఇవ్వండి, కొత్త ప్రభుత్వం రాగానే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. వికలాంగులకి 6000 రూపాయలు. ఒక్క ఓటు 1 గంట సమయం మాకు ఇస్తే మే 13వ తారీఖున 5 సంవత్సరాలు ఈయన పెంచి 500 కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు 1 గంట మాకు ఇస్తే 3000 పెన్షన్ 4000 అవుతుంది. పేదల పక్షపాతం అంటే అలా నిర్ణయం ఉండాలి, కానీ 5 ఏళ్ళు ఆయన పెంచి 500 కోసం కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూడిస్తే పరిస్థితి ఎక్కడ ఉంది? మేనిఫెస్టోలో ఏముంది? అది కొత్త సీసాలా పాత సారా అంటారు, అంతకుమించి అక్కడేం లేదు. దానిలో కొత్తగా ఆయనకి ప్రజలకి నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని చెప్పాల. గతంలో చేసినవి నేను అద్భుతంగా చేశానని చెప్పాడు. గతంలో కూడా ఆయన చెప్పాడు ఏమని, మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? అడ్డగోలుగా మద్యం పేరు మీద దోపిడీ చేశారు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి అడుగడుగునా వంచన తప్పితే, ప్రజలను వంచడం తప్పితే మోసం చేయటం అనేది వాళ్ళకి రక్తంలో ఉంది. కాబట్టి మళ్ళీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ నియోజకవర్గంలో జరిగిన దోపిడీకి, ప్రజా సంపద దోపిడీకి ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారని నమ్మి ఓటేస్తే జరిగిన నయవంచనకి పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.